హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో రాజా సాబ్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది భయ్య. గ్లిమ్స్ ఎలా ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే కుమ్మి అవతల పడేశారు భయ్య, అంతే. ఇక అందులో మాటలు లేవు అసలు. ఇన్నాళ్ళు మనం దేవాని చూసాం, ఇన్నాళ్ళు మనం భైరవాని చూసాం, ఇన్నాళ్ళు మనం సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి ఒక పర్ఫెక్ట్ ప్రభాస్ని మనం అయితే చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఎంటర్టైనింగ్ ప్రభాస్ని చూడబోతున్నాం, ఒక జోవుల్ ప్రభాస్ని చూడబోతున్నాము, ఒక వింటేజ్ ప్రభాస్ని చూడబోతున్నాం, ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్. మనం ఈ 10 సంవత్సరాల ఏ ప్రభాస్ని అయితే మనమైతే మిస్ అయ్యామో అదే ప్రభాస్ని మనం ఈ రాజా సాబు గ్లిమ్స్లో మనం చూడబోతున్నాము. గ్లిమ్స్ అయితే అద్దిరిపోయింది అసలు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రభాస్ దగ్గర అదే స్టైల్, అదే గ్రేస్, అదే మాస్, అసలు ఆ స్వాగ్ ఉంది భయ్య. నిజంగా ప్రభాస్ అన్న ముఖంలో అసలు అసలు వెలిగిపోతున్నాడు అనుకోండి మొత్తం. అసలు ఆ స్వాగ్, ఆ స్టైల్తోని, ఆ రొమాంటిక్ స్మైల్ ఉంది చూడు భయ్య. ఆ నవ్వుకైతే ఇక ఎవడైనా పడిపోవాల్సిందే, ఇక ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. ఇక అద్దిరిపోయింది గ్లిమ్స్ అయితే. ఇక అందులో మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు నిజంగా. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దర కొట్టేశాడు మన తమనన్నయ్య. ఏంటి తమనన్న అసలు ఇప్పుడు రాజా సాబు సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో, గ్లిమ్స్ మాత్రం భయ్యా అసలు ప్రభాస్ అన్న బైక్ నుంచి దిగి అలా అంటే అసలు అబ్బాబాబాబా, అదరహో. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు భయ్య. నిజంగా కుమ్మి అవతల పడేశారు భయ్య. మరి మీకెలా అనిపించింది? కమెంట్ చేయండి.